దేశంలో ఎక్కడా లేని విధంగా ఏనుగుల సంచారాన్ని గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం ఎలిఫెంట్ ట్రాకింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. ఇక అటవీ ఏనుగుల వలస పంట నష్టం, ఇక ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ఈ ఎలిఫెంట్ ట్రాకింగ్ సిస్టమ్ దోహదపడుతుందని అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ముందుగానే ఏనుగులను గుర్తించి సమీపంలోని ప్రజలను అలర్ట్ చేసేలా ఎలిఫెంట్ ట్రాకింగ్ సిస్టమ్ను ప్రవేశపెడుతున్నామని తిరుపతి డిఎఫ్ఓ తెలిపారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోనే రాష్ట్రంలో మొదటిసారిగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నామనంటున్న డిఎఫ్ఓతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. చిత్తూరు జిల్లా రాష్ట్ర సరిహద్దు జిల్లా, అటు తమిళనాడుకి ఇటు కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు జిల్లా. ఈ జిల్లాలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఏనుగుల సంచారం ఎక్కువైంది. దీని కారణంగానే రైతులు తీవ్ర ఇబ్బందులు పడడమే కాక అపారంగా నష్టపోతున్నారు. వీటన్నిటినీ కంట్రోల్ చేసేందుకు ఏనుగుల సంచారాన్ని పసిగట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా జీపీఎస్ సిస్టమ్ ద్వారా ఏనుగుల సంచారం ఎక్కడెక్కడ ఉంది చూసి వాటిని ముందుగానే ప్రజలకు తెలియజేసి ఆ ప్రాంతంలో ఉన్న వారిని అలర్ట్ చేసేందుకు ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తూ ఉంది ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారులు. దానికి సంబంధించి మరింత సమాచారాన్ని డిఎఫ్ఓ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సార్, ఇవాళ ఏనుగుల సంచారాన్ని గుర్తించి అక్కడ జరిగే నష్టపరిహారం నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఏంటి సార్? ఇప్పుడు ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ అనేది డిప్యూటీ సీఎం గారు మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ సారు చాలా ఫాస్ట్గా, ఏమంటే నాకు తెలిసి వితిన్ 1 డే లోపల ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ ఫామ్ అయింది. అది ఎవరునూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమంటే మనం మాట్లాడుతూనే ఉన్నాంలా చాలా రోజుగా ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ అనేది ఎందుకు అవసరమో, ఏ రంగాల కోఆర్డినేషన్స్, దానివల్ల వచ్చిన లాభం ఏమనేది చాలా రోజుగా మనం మాట్లాడుతున్నాం. బట్ ఇంప్లిమెంటేషన్ స్పీడ్ అయితే చాలా ఫాస్ట్. మోర్ దెన్ 100 మెంబర్స్ ఎలిఫెంట్ టాస్క్ ట్రాకర్స్ని పెట్టుకొని 3 డిస్టిక్, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, ఈ 3 డిస్టిక్లో ఎక్కడ ఎలిఫెంట్ తిరుగుతాయి కానీ మనం వెంటనే వితిన్ మినిట్ మనకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. ఏమంటే ఎలిఫెంట్ని, అంత పెద్ద అనిమల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం, మేనేజ్ చేసుకోలేము కూడా. ఇప్పుడు కుమ్కీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి గ్రౌండ్ లెవెల్ మెషర్సే ఎక్కువ ఉపయోగపడతాయి. ఏమంటే కుమ్కీస్ అనేది ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ వాడతాం. మనం ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో మనం వాడుకోలేదంటే అన్నిటికీ వాడితే ఆ కుమ్కీస్ పైన కూడా ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతాయి. ఫైనల్ విషయాల్లో ఎక్స్ట్రీమ్ ఇష్యూస్ని వాడుకోవడానికి కుమ్కీస్ వచ్చినాయి. డే టు డే యాక్టివిటీస్ ఏమనేది ఎవ్రీ డే 9:45 నుంచి 10:30 వరకు ఖచ్చితంగా మీటింగ్ జరుగుతున్నాయి. 3 డిస్టిక్కు ఒక మీటింగ్ జరిగి ఎక్కడెక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ తీసుకొని లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఎలిఫెంట్ ఎక్కడ తిరుగుతున్నాయని మీరు పక్కనే పోకూడదు. మళ్ళీ ఇష్యూస్ మనం ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అని చేస్తున్నాము. అయితే కానీ ఇప్పుడు కొత్త పిల్లలు, పాత వాళ్ళు అయితే దే ఆర్ ఒబేయింగ్ రూల్స్. ఇప్పుడు కొత్త పిల్లలు ఉన్నారు, 2000 తర్వాత పుట్టిన వాళ్ళు కొద్దిగా వాళ్ళకు రూల్స్, రెగ్యులేషన్స్ ఏమంటే లైఫ్లో లాస్ అనేది ఇంక ఇప్పటివరకు లైఫ్లోనే వాళ్ళు చూడలేదు. కాబట్టి లాస్ ఏమని తెలీదు. ఒక బాడీలో చిన్న డిఫార్మేషన్ అయితే అందువల్ల కాన్సిక్వెన్స్ ఏమవుతుందనేది తెలీదు. ఏమంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి భయం ఉండదు. సార్, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ మెసేజ్లు చేయడం వల్ల ఎంతవరకు పబ్లిక్ని అవేర్నెస్ చేయించవచ్చు, ఈ పబ్లిక్ని సేవ్ చేసే అవకాశం ఉంటుందా? ఏమండి, పబ్లిక్లీ సేవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉన్నాయి. అయితే ఇప్పుడు మనము చాలా ప్రాణం పెట్టి ఇప్పుడు మామిడి చెట్టు కానీ టమాటో చెట్టు కానీ చేస్తున్నారు. వాళ్ళకు పర్సనల్ కనెక్టివిటీ ఉన్నాయి. అది ఏదో డబ్బు సంపాదించుకోవడం కోసం కాదు, అది ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది. అందువల్ల ఏమవుతుందంటే ఎలిఫెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనం వెళ్ళి కాపాడుతాం అనేది ఒక ఉద్దేశంలో వాళ్ళు వెళ్తున్నారు. అట్లే చాలా డెత్. ఇప్పుడు పొంగనూరు ఇష్యూ నేను స్టడీ చేసినాను, అది కూడా అట్లే జరిగింది. ఆ పెద్దయినా ఏం చేసినారంటే ఎలిఫెంట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఓకే అట్లీస్ట్ కొన్ని విషయాల్ని మనం కాపాడుతామని పోయినారు. అది ఏమవుతుందంటే అది ఎలిఫెంట్ దగ్గర పనికిరాదు. ఏమంటే ఎస్టాబ్లిష్డ్ టైంలో ఎలిఫెంట్ పోదు. ఏమంటే అది ఏం చేస్తాయంటే ఎంత ఎండ ఉన్నాయి, లైట్ ఎట్లా ఉన్నాయి అదన్నీ చూస్తేనే బయట వస్తాయి. ఇప్పుడు 4:30కే మంచి క్లైమేట్ ఉంటే 4:30కి వచ్చేస్తాయి. మామూలుగా 6:30కి వస్తాయని అనుకొని ఆ పెద్దయినా 4:30కే పోయినది కూడా తప్పలేవు. మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కూడా ఓకే వెళ్ళి కొన్ని క్రాప్స్ అయితే మనం కాపాడుతాం అనేది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్లో పోయినారు. ఎలిఫెంట్కి ఏమేమి నచ్చదో అలాంటి క్రాప్స్ మనం వేసుకోవాలి. నిమ్మ, చిల్లి ఇలాంటి క్రాప్స్ మనం వేసుకోవాలి తప్ప
నువ్వు ఎలిఫెంట్ని బ్లేమ్ చేసి ఇది లేవు. అంత ఇంటెలిజెంట్ అనిమల్ కూడా మనం పట్టుకొని ఇంకొక చోట్ల వదిలేస్తే కూడా మళ్ళీ తిరిగి రావడానికి పరిస్థితులు ఉన్నాయి. మిగతా అనిమల్స్ కానీ ఇప్పుడు లెపర్డ్ మనం ఈజీగా మేనేజ్ చేసినాము, టైగర్స్ని మేనేజ్ చేస్తున్నాము. అయితే అలాంటి పరిస్థితి ఎలిఫెంట్కి పనికిరాదు. ఏమంటే వెరీ 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 ఇంటెలిజెంట్ అనిమల్ కాబట్టి మనము ఇక్కడ ఒక కోరికగా పెడుతున్నాం. ప్రధానంగా శేషాచలం అటవీ ప్రాంతం బయోడైవర్సిటీ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో వన్యప్రాణి సంరక్షణలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వాటిలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం అందించే సమాచారానికి అనుగుణంగా ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉన్నట్లయితే చాలా వరకు నష్ట నివారణగా ప్రాణ నష్ట నివారణ అన్నింటిని కూడా నివారణ చేయొచ్చు అని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం కూడా అన్ని విధాలా దోహదపడుతూ ఉంది. ప్రజలు కూడా ఆ అవకాశాలని ప్రభుత్వం కల్పించే అవకాశాలని మెసేజ్లని అందిపుచ్చుకొని తదనుగుణంగా వ్యవహరిస్తూ వన్యప్రాణులకు దూరంగా ఉన్న వీళ్ళంత వరకు దూరంగా ఉండేలా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉందని చెప్పేసి సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.